యాక్ట్స్ చాప్టర్ 6:1-4 సంఘం విస్తరిస్తున్నటువంటి టైంలో బహు హింస కూడా కలిగిందంట. సౌలైతే ఇంటింటా వచ్చి అందరినీ కొందరిని చెరసాల్లో వేస్తున్నాడు, కొందరిని చంపేస్తున్నాడట. సంఘం ఒక చోట కూడి ఆరాధించటానికి కూడా అవకాశం లేని, వాక్యం వినటానికి కూడా అనుకూలం లేని, చెప్పటానికి కూడా ఏ విధమైన సౌకర్యం లేనటువంటి పరిస్థితుల్లో సంఘం చెదిరిపోయిందంట. సంఘం అయితే చెదిరిపోయారు కానీ వారి విశ్వాసం మాత్రం చెదిరిపోలా. వారు వెళుతూ వాళ్ళు చెదిరిపోయి ఇక్కడి నుంచి ఒక చోటకి, అక్కడి నుంచి ఇంకో చోట, అక్కడి నుంచి ఇంకో చోటకి వెళుతూ వాళ్ళు ఏం చేశారంట, వారి గుండెల్లో ఏ రక్షకుడైతే ఉన్నాడో, ఏ రక్షకుడిని ప్రతిష్ఠించుకున్నారో ఆ ప్రభువు గురించి చెప్తూ వెళ్ళారంట. వాళ్ళు ఒక్క మాట నేను అడుగుతున్నాను, వాళ్ళ దగ్గర డబ్బుందా, బంగారం ఉందా, ఆశీర్వదించబడ్డారా, ప్రభు చేత దీవించబడ్డారా, ప్రభు చేత ఏమైనా పొందారా? అన్ని పోగొట్టుకున్నారు ప్రభు కోసం, కానీ విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరు పరలోకం వెళ్ళేది? ఎవరు సంఘంలో రేపొద్దున ప్రభు చేత బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పబడేది? నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, చేసినా చేయకపోయినా, తండ్రి నా గుండెల్లో ప్రతిష్ఠించబడిన రూపాన్ని నువ్వే అని ఎవరైతే నిలుస్తారో వాళ్ళు మాత్రమే. Yes, there are people in the church who will stand in the time of troubles and trials. సమస్యల్లో, కష్టాల్లో, శోధనలో, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మొక్కపోని విశ్వాసంతో, మార్పు చెందని విశ్వాసంతో ధైర్యంగా నిలిచే వాళ్ళు సంఘంలో ఉన్నారు. అపోస్తలులు కష్టపడుతుంటే, పరిచర్య చేస్తుంటే, ఆయన ఒక సంఘానికి వెళ్ళి పరిచర్య చేస్తూ కానుక పట్టలేదంట, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోలేదంట. దాదాపుగా నెలలు, సంవత్సరాలు ఉండి వాళ్ళ కోసం పరిచర్య చేశాడు. నెవర్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ వాళ్ళ నుంచి ఆయన తీసుకోలే. మరి ఈయన ఎలా పోషించబడ్డాడు? బయట సంఘం నుంచి ఆయన చేత రక్షణలోకి వచ్చిన వాళ్ళు, విలువను ఎరిగిన వాళ్ళు, రక్షించబడినటువంటి ఆత్మీయులు ఏం చేశారంట, పౌలు గారు రోషం కలిగినోడు, ఆయన అక్కడ ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఆ మనుషుల్లో ఆ లోభం, ఒక స్వనీతి, పిసినారితనం, ఆ మనుషుల్లో ఏదో లోపం ఉంది. కాబట్టి పౌలు తన ప్రభువుని, తన ఆధిక్యతను తగ్గించకుండా ఆయన ఎప్పుడూ కూడా కరెక్ట్గా ఉంటాడు అని చెప్పి ఏం చేశారంటే వాళ్ళు పౌలుకి ఆయన కావలసిన వాటన్నిటినీ కూడా వాళ్ళు సప్లై చేస్తూ వచ్చారట. అప్పుడు అంటాడు పౌలు, నేను మీ దగ్గర ఎందుకు కానుక తీసుకోలేదు తెలుసా? మీ దగ్గర కానుకలు తీసుకుంటే నా దేవుని యొక్క విలువ తగ్గిపోద్ది. కానుకల కోసం, డబ్బు కోసం పౌలు సేవ చేస్తుంటే మీరు అనుకుంటారు, మరి నేను ఎట్లా బ్రతకాలి? నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నన్ను ఇష్టపడిన వాళ్ళు, నా వాక్యం చేత పట్టబడిన వాళ్ళు, సువార్త అనే దాని విలువ ఎరిగినటువంటి వాళ్ళు, దానికోసం ఏమైనా చేయటానికి త్యాగం చేసి నా బిడ్డలు ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గరే నేను తీసుకుంటాను, కానీ నాకిచ్చి లెక్కలు కట్టేవాడి దగ్గర రూపాయి కూడా ముట్టుకోను నేను. ప్రైజ్ ది లార్డ్. సేవకుడు ఆపదలో ఉన్నప్పుడు సేవకునికి కావలసిన దాన్ని, ఆత్మ సంబంధమైన పని చేసేవాడికి ఆత్మ సంబంధమైనటువంటి పని చేసేవాడి శరీర సంబంధమైన సహకారాన్ని మనం ఇవ్వాలి, ఇది మన ధర్మం అనేటువంటి మనుషులు సంఘంలో ఉన్నారు. అందరి బాధల కోసం సేవకుడు ప్రార్థన చేయాలి, అందరి బాధల్లో సేవకుడు సంఘాన్ని బలపరచాలి, అందరి బాధల్లో సేవకుడు ఉండాలి. సేవకుడు బాధ వచ్చినప్పుడు ఎవడొస్తాడు? అయ్యా ఏంటి డల్గా ఉన్నావు, ఏంటి బలహీనంగా ఉన్నావు, ఏం ముఖం అలా ఉంది, ఎందుకు ఫోర్స్ తగ్గిపోయింది, మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని సేవకుణ్ణి కూడా అడిగేవాళ్ళు సంఘంలో. పౌల్నే అడిగారంట, నువ్వేమైనా చెయ్యి, నీకు సహకరించే వాళ్ళం మేమున్నావయ్యా, నీ విలువను ఎరిగిన వాళ్ళం మేము, నీ డెడికేషన్ ఎరిగిన వాళ్ళం మేము, నువ్వు స్వార్థపరుడు కాదు, చావరైనా చేస్తావు కానీ దేవుణ్ణి తాకట్టు పెట్టావు అని చెప్పి ఎరిగినటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు పౌలుకు సపోర్ట్ చేశారట. దేర్ ఆర్ పీపుల్, హల్లెలూయా. ఇలాంటి వాళ్ళ మధ్యలో నువ్వెవరివి? నువ్వే ఆ మందిరానివి, నువ్వే ఆ చర్చివి, నువ్వే ఈ రోజున పరిశుద్ధమైనటువంటి దేవుని సజీవమైన రాళ్లతో కట్టబడినటువంటి మందిరానివి నువ్వు. మరి నిన్ను గూర్చి దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క ఆత్మ భక్షించబడుతుందా, ఆసక్తి భక్షించే తినేస్తుందా, లేకపోతే నిన్ను గూర్చి ఆయన ఆనందంగా, సంతోషంగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నట్లుగా ఉన్నాడా? ఒకసారి మీతో చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళ మధ్యలో ఇంకా రకరకాల మనుషులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ మధ్యలో
ఇలాంటి సంఘంగా నువ్వెవరు అనేది ఈరోజు నిన్ను నువ్వు గుర్తించి నువ్వెవరో దేవునికి నువ్వు చెప్పాల్సిన వారవై ఉన్నారు.